కల్తీ నీతితో తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ తయారు చేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ఆరోపించారు. బుధవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీసం ఆవులు కూడా లేని సంస్థకే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం 60 లక్షల లీటర్ల కల్తీ నేతితో లడ్డూలు తయారు చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సూపర్ బజార్ చైర్మన్ ప్రెసింగ్ ఆదినారాయణ, నాయకులు సంగిశెట్టి అశోక్, నల్లం శ్రీనివాస్, సుంకర కృష్ణవేణి, స్వామతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో సకల శాఖా మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు, కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి మేమందరూ అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి భక్తులలో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఎవరో ఎదురు ప్రశ్నించరనేటువంటిది కల్తీ సహజమని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటిది మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో వారు మేము చేసింది నేరం కాదు, మోసం అని చెప్తా ఉన్నారు వైసీపీ పాలకులు. ఏదైతే శ్రీవారు భక్తులందరినీ కూడా ఒక మనోవేదనకు గురి చేసి ఈరోజు వారు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఏదైతే శ్రీవారి భక్తుల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీవారి భక్తులు అందరూ అనుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారు చూసుకుంటారు అనేటువంటి చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా భక్తుల యొక్క మనోభావాలకు అండగా ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే మనందరం కూడా ఆ వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా చైతన్యవంతులై ఏదైతే అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం భక్తులందరి మీద ఉందని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను ఈరోజు. అలాగే ఈరోజు ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారు వారు గొడ్డల పోటునే గుండెపోటుగా మార్చి చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తిరుపతి లడ్డూలో కల్తీ గురించి మాట్లాడటం పెద్ద హాస్యాస్పదం ఏమి కాదు. ఇది ముమ్మాటికి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటిది ఎన్డీడీబీ వారు ఇచ్చినటువంటి నివేదికలో వారు తెలియజేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. భక్తుల యొక్క మనోభావాల్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారు చేసినటువంటి కల్తీనవి కానీ మోసాన్ని కానీ 60 లక్షల లీటర్ల నెయ్యి ఒక ఆవు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, కనీసం నేతి చుక్క కూడా లేకుండా కొన్ని కోట్ల 20 కోట్ల లడ్డూల్ని భక్తులకి అమ్మారంటే వైసీపీ వారిని ఏ విధంగా ప్రశ్నించాలి? అలాగే చెప్తా ఉన్నాం, కేవలం వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే ఏదో జనసేన పార్టీకి సంబంధించిన వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, బీజేపీ పార్టీకి సంబంధించిన వారే ఉండరు. వైసీపీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. అంటే మీ భక్తులతో కూడా నువ్వు కెమికల్ వాడినటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అడుగుతూ ఉన్నావు, వారికి పిల్లలు ఉన్నారు, నువ్వు వాడినటువంటి ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఈ కెమికల్స్ ద్వారా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఆ వైసీపీ పార్టీలో కూడా వెంకన్న స్వామి భక్తులు ఉన్నారు. వారి ఆరోగ్యం అంటే నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు నీ రాజకీయ కోసం, నీ ధన దాహార్తి కోసం నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు పాడు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుని మీరు ఏ విధంగా పరిపాలన చేశారనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ